హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం గౌతమ బుద్ధుడి జీవిత కథలలో ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, బింబిసారుడు పరిపాలించిన కాలంలో కాలవలి అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడికి పని దొరకలేదు ఒకరోజు. అంచేత వాడి భార్య ఏం చేస్తుంది, ఆ రోజు కాస్త అంబలి కాస్తుంది. ఈ బుద్ధుడి శిష్యుల్లో ఒకడైన మహాకాశ్యపుడు అనేవాడు ఆ పేదవాడి ఇంటికి భిక్షాపాత్రతో వస్తాడు. వచ్చేటప్పటికి కాలువలి భార్య ఏం చేస్తుంది, తన దగ్గర ఇంకేం లేదు కదా, అంబలి తప్ప ఏమీ లేదు. ఆ అంబలే ఆ భిక్షపాత్రలో వేస్తుంది. ఈ మహాకాశ్యపుడు ఏం చేస్తాడు, ఆ అంబలిని తీసుకుపోయి బుద్ధుడికి ఇస్తాడు. బుద్ధుడికి ఇచ్చి, ఈ అంబలి కాచి పోసిన ఈ స్త్రీకి కలిగే ప్రతిఫలం ఏమిటి అని చెప్పి ఆ బుద్ధుడిని అడుగుతాడు ఆ శిష్యుడు. అడిగేటప్పటికి ఆ బుద్ధుడు అంటాడు, ఒక వారం రోజుల్లో ఈ స్త్రీ గొప్ప ఇంటిదవుతుంది అని అంటాడు బుద్ధుడు. అది అలా అలా జరిగిన 7 రోజులకి రాజుగారు, ఈ బింబిసారుడు రాజు ఏం చేస్తాడు, ఆ శ్మశానం మీదుగా వెళ్తూ అక్కడ కొరత అంటే శిక్ష పడిన ఒక వ్యక్తి ప్రాణాలతో ఉంటాడు. నేరస్తుడు అనమాట వాడు. అతను చూస్తాడు. ఈ రాజు చూసి, ఇదేంటి, నా వల్ల నీకేమైనా ఉపకారం కావలసిన పని ఏమైనా ఉందా అని ఆ నేరస్తుడిని అడుగుతాడు జాలిపడి. అడిగితే వాడంటాడు, ఇదేంటి, నాకు ఆకలిగా ఉంది, రాజభవనం నుంచి నాకు భోజనం పంపించగలరా అని ఈ నేరస్తుడు అడుగుతాడు. అంటే నేరస్తులకి చివరి కోరికను తీరుస్తారు కదా ఉరిశిక్ష వేసే ముందు. అలాగే వాడికి కూడా ఉరిశిక్ష పడింది, కానీ ఇంకా పూర్తిగా ఉరిశిక్ష వాడికి వెయ్యలేదు. ఈ రాజు అటు వెళ్తూ వీడిని చూసి పాపం జాలిపడి అడిగితే వాడు అలా, నాకు రాజభవనం నుంచి భోజనం కావాలి అని అడుగుతాడు. అడిగేటప్పటికి పాపం రాజుగారికి చాలా జాలి వేసి సరే అని చెప్పి ఆ రోజు రాత్రి ఆ రాజుగారు ఏం చేస్తారు, తన అధికారులతోనూ శ్మశానంలో శిక్ష పడిన వాడికి ఎవరి చేతనైనా సరే నా వంటశాల నుంచి భోజనం పంపించండి అని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈ శ్మశానానికి అంత అర్ధరాత్రి వేళ ఆహారం తీసుకుపోవటానికి వాళ్ళకి మనిషి దొరకలేదు ఆ రోజు. కానీ దానికి దొరకపోయేటప్పటికి వాళ్ళు ఆలోచిస్తుంటారు, రాజుగారేమో ఆజ్ఞ వేశారు, ఈరోజు రాత్రికి వాడికి ఈ రాజభవనం నుంచి భోజనం తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తూ అక్కడ దగ్గరలో ఉన్న ఈ కాలవలి భార్య ఉంటుంది కదా, ఈ కాలవల భార్య దానికి ఒప్పుకుంటుంది. ఎంతో కొంత డబ్బులు ఇస్తామంటారు వీళ్ళు ఆ పని చేస్తేను. సరే అని ఆవిడ ఒప్పుకొని ఏం చేస్తుంది, ఆ భోజనం తీసుకొని శ్మశానానికి వెళ్తూ ఉంటే ఆ దారిలోనూ ఒక చెట్టు మీద ఒక పిశాచం ఆ భోజనం నాకేనా ఏమిటి అని అడుగుతుంది ఈ అమ్మాయిని. అడిగేటప్పటికి కాదు, శ్మశానంలో ఉన్న ఇంకొక మనిషికి అని ఈమె కాలువలి భార్య సమాధానం చెప్తే ఆ చెట్టు మీద ఉన్న పిశాచి అంటుంది, ఇదిగో చూడమ్మాయి, నువ్వు వెళ్ళే దారిలో తాటి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ తాటి చెట్టు పైన దేవమనుడు అనేవాడు ఉంటాడు, ఆయనతోనూ నీ కూతురు కాళీ మగపిల్లవాడిని కన్నది అని కేకేసి చెప్పి వెళ్ళగలవా అని అడుగుతుంది పిశాచి. అడిగేటప్పటికి దాందేముంది, చెప్తాను అలాగే అని చెప్పి కావలి భార్య సరేనని ఆ తాటి చెట్టు వద్దకి రాగానే వెళ్తూ ఉంటే తాటి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ తాటి చెట్టు దగ్గరికి రాగానే, ఓ మనువా, నీ కూతురు కాళీకి మగపిల్లవాడు పుట్టాడు అని కేక పెట్టి గట్టిగా చెప్తుంది. చెప్పేటప్పటికి ఆ తాటి చెట్టు మీద ఉన్న ఈ మనుడికి, చాలా మంచి వార్త చెప్పావు నువ్వు నాకు, ఈ తాటి చెట్టు మొదట్లో బహుమానం ఉంటుంది, నువ్వు తవ్వి తీసుకో, పెద్ద నిధి ఉంది అని చెప్పి వాడు కేక పెట్టి ఈ అమ్మాయికి చెప్పేటప్పటికి ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఆ మాట విని, అంటే ఈ కాలవలి భార్య అక్కడి నుంచి బయలుదేరి శ్మశానంలో శిక్ష పడిన వాడు ఉన్నాడు కదా నేరస్తుడు, అక్కడ వాడికి భోజనం కదా తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి. అందుకని ముందు అక్కడికి వెళ్ళి ఆ నేరస్తుడి దగ్గరికి వెళ్ళి, రాజుగారింటి నుంచి భోజనం తెచ్చాను, తింటావా అని అడిగేటప్పటికి వాడంటాడు, అబ్బో, ఈ శరీర బాధ కంటే కూడా నాకు ఆకలి బాధ ఎక్కువగా ఉంది, ముందు గబగబా పెట్టు అంటాడు వాడు. అనేప్పటికీ ఆమె ఏం చేస్తుంది, అన్నం అంతా శుభ్రంగా పళ్ళెల్లో పెట్టి ఆ రాజభవనం నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నీ పళ్ళెల్లో పెట్టి వాడికి ఇస్తుంది. వాడు ముందుగా బగబా ఉరుమంటూ మొత్తం అన్నం అంతా తినేసి వాడంటాడు, ఇదేంటి, నా మూతి కాస్త తుడువు అంటాడు. అనేటప్పటికీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సరే అని చెప్పి మూతి తుడవటానికని వాడి దగ్గర దాకా వెళ్తుంది, మూతి తుడవటానికి వెళ్ళేటప్పటికి వాడు ఏం చేస్తాడు, ఆమె జుట్టుని గట్టిగా తన నోటితో గట్టిగా పట్టుకుని
వదలకపోయేటప్పటికి ఇంకా కాలవలి భార్య ఏం చేస్తుంది, ఇంకా వాడు వదలట్లేదని చెప్పి తన వెంట తెచ్చుకున్న కత్తితోనూ వాడి నోట్లో చిక్కిన జుట్టు ఎంతవరకు ఉందో అంతవరకును వదిలేసి మిగిలింది కత్తితో కోసేసి ఆ జుట్టు విడిపించేసేసుకుని రాజభవనానికి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేటప్పటికి ఈ రాజుగారు అంటారు, నువ్వు శ్మశానానికి వెళ్ళి ఆ నేరస్తుడికి ఇంత అర్ధరాత్రి పూట నువ్వు భోజనం పెట్టావని రుజువేమిటి అని అడుగుతారు. అడిగేటప్పటికి ఆమె అంటుంది, మహారాజా, నేను కోసేసిన జుట్టు ఆ నేరస్తుడి నోట్లో కనిపిస్తుంది, అది కాక దారిలో ఉన్న తాటు చెట్టు మొదట్లో నిధి ఉన్నది అని చెప్పి దాన్ని తవ్వి తీసుకోమని నాతో పిశాచాలు చెప్పాయి అని చెప్తుంది ఆవిడ. చెప్పేటప్పటికి మొన్నాడు ఈ రాజుగారు ఏం చేస్తారు, ఆమె చెప్పిన 2 విషయాలు నిజమవునా కాదా అని చెప్పి రుజువు చేసుకోవటానికి మనుషుల్ని పంపిస్తాడు. మనుషులు పంపించి ఆ చెట్టు మొదట్లో తవ్వి చూస్తే ఆ కాలవలి భార్య చెప్పినట్టే అక్కడ నిధి దొరుకుతుంది. అలాగే నేరస్తుడి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ నేరస్తుడి నోట్లో జుట్టు ఉంటుంది. ఈ 2 నిజాలు రుజువు అవుతాయి కదా. రుజువు అయ్యేటప్పటికి ఆమె అదృష్టానికి, ఆమె ధైర్యానికి ఈ రాజుగారు చాలా మెచ్చుకొని ఆమెకి, ఆమె భర్తకిను ఆ రాజకొలువులోను మంచి ఉద్యోగం ఇచ్చి ఆ నిధిలోను కొంత భాగం కూడా ఈ అమ్మాయికి ఇస్తారు. ఈ విధంగా బుద్ధుడు చెప్పిన మాట నిజమైందనమాట. ఓకేనా? మరి ఇంకోసారి మనం ఇంకో కథ చెప్పుకుందాం. గౌతమ బుద్ధుడి కథల్లో ఇంకో కథ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సరేనా? మరి గుడ్ నైట్.